హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంకా రోహిణీ కార్తీ వెళ్ళిపోయింది కదా. కార్తీలు వెళ్ళిపోయినాయి అంటే మృగశిర కార్తీ వచ్చిందంటే ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయినట్టే. నాకు మాత్రం అంత పొద్దున్నే లేచి చేసి పని ఉండదు కాబట్టి నేను కొంచెం ఆయన కొట్టినా కానీ ఒక అరగంట లేట్గానే లేస్తానండి. ఆ తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత క్లీనింగ్ గట్టా గుమ్మాలు తుడుచుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత మొహం కడిగేసుకొని ఒక గ్లాసు హాట్ వాటర్ తాగేసి ఇంకో టీ కూడా పెట్టించేసిన తర్వాత తోటి ఆమ్లెట్ వేసానండి నేను, గుడ్లు వేసి. ఇక్కడైతే మా మేనల్లుడండి వీడు సెలవులకు వచ్చాడు 2 రోజులు. చూడండి ఏం చెప్తున్నాడో. అయితేనే 9 ఎక్కం వేసి చూపిస్తావా? సింపుల్గా ఎత్తావా? అంతేనా? బలేసారా? 9 1 0 పెట్టేసి పైన 1 2 3 4 5 6 9 వరకు వేస్తాడు. ఇక్కడ 0 పెట్టేసి మళ్ళీ కింద నుంచి పై దాకా 1 2 3 4 5 9 ఇలా కూడా ఎక్క వేస్తారని తెలియదురా నాకు. బలేసారా? సింపుల్ అనమాట. ఎవరికైనా తెలిసిపోద్ది. ఆ తర్వాత 9 ఎక్కం వేసాడండి. చాలా సింపుల్గా వేసాడు. 1 2 3 అలా వేసేసి వేసాడు అనమాట. ఇప్పుడు నేను ఇలా చూడలేదు, అందుకోసం వీడియో తీసానండి. తర్వాత మా ఆయనగారు ఇంకో ఇదేంటి పనసకాయ కోసారనమాట అండి. మా అయ్య పనసకాయ తెమ్మంటే తెచ్చారు. వాడికి ఇష్టమని ఒలిసి పెడుతున్నారనమాట అండి. పనసకాయలు ఇక్కడ బాగానే దొరుకుతాయండి. అంటే ఎక్కువగా తినకూడదని అంటారు కానీ బాగానే దొరుకుతాయి అన్నమాట. మా ఇల్లు ఊరికైతే కొంచెం దూరంగా ఉంటుంది. తోటలకి దగ్గరగాను ఊరికి దూరంగాను ఉంటుంది అన్నమాట. ఇక్కడ పనస చెట్లు అవి ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఒకవేళ కావాలంటే ఇస్తారనమాట. అలా అయితే కాయ తెచ్చి ఇంకా ఇలా తొనలు తీసుకుని చాలా తీగ ఉందండి కాయ. ఇంక ఇక్కడైతే నేను కరివేపాకు పొడి చేసేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఏమో ధనియాలు వేసుకుని బాగా మాడిపోకుండా చిన్న ఫ్లేమ్ మీద వేయించుకోవాలన్నమాట. కొంచెం ఒక స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకున్నాను నేను. తర్వాత ఒక 10-15 వరకు ఎండుమిర్చి వేసి అదే ప్యాన్లో బాగా ఇరిగే వరకు మనం ఎలాగ నొక్కితే ఇరిగే వరకు వేయించేసుకోవాలి. అవి వేరేగా ఒక పక్కన గిన్నెలోకి తీసేసుకొని ముందు మనం కరివేపాకు శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకుని తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకుని అవి కూడా చిటపటమనే వరకు వేయించేసుకోవాలన్నమాట. వేయించేసుకున్న తర్వాత ముందు మనం పక్క తీసుకున్న పప్పులు ఉన్నాయి కదా, అవి ముందు మిక్సీ పట్టేసుకోవాలి. కరివేపాకుతో అయితే మొత్తం కొంచెం మెత్తగా అయిపోతుంది అందువల్ల ముందు పొడులన్నీ కూడా పప్పులన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో కొద్దిగా చింతపండు వేసుకుంటే పులుపుకి బాగుంటుంది అనమాట. అన్నంలో కలుపుకున్నప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న కరివేపాకు కూడా వేసుకుని ఇలా బరకగా వేయించుకోవాలన్నమాట. ముందు ముద్దలాగా ఉన్నా కానీ కొంచెం ముద్ద అయినా సరే పళ్ళులో వేసుకున్న తర్వాత అది ఆరిపోద్ది కదా. వేడిగా ఉన్నప్పుడు మనం బాక్స్లో పెట్టుకోకూడదు, తడి చెమ్మ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల పళ్ళులో వేసుకొని మరి అలా చల్లారి పెట్టుకున్నాం అనుకోండి, పొడి పొడిలాడుతూ అయిపోతుంది అనమాట. అదైతే గాలి తగలకుండా మనకి ఒక 20 రోజులన్నా ఉంటుంది అనమాట. అందులో గానుగ నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ ఏది ఇష్టమైతే అది వేసుకుంటే అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. ఇడ్లీలో కూడా చట్నీ పక్కన నంచుకోవడానికి అనమాట బాగుంటుంది అనమాట పొడి. అలా అయితే అది అయిపోయిన తర్వాత నేను కూర కూడా వండేసుకుంటున్నాను అనమాట. ఒక కుక్కర్ గిన్నె పెట్టుకున్న తర్వాత
ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత అవి బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయల్లోనే నేనైతే సాల్ట్ వేసి వేపుతారు కానీ నేను వేయను అనమాట. ఎందుకంటే గిన్నె అంతా నల్లగా మాడిపోతుందని నేను సాల్ట్ వేయను అనమాట. అండ్ మూత పెట్టుకుని 1 నిమిషం మగ్గించుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు మగ్గిపోతాయి, పెద్ద లేట్ ఏం అవ్వదు. ఆ తర్వాత నేను ముక్కలు వేసేసుకుని తర్వాత సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ముందు నేను పెసర వడియాలు వేపుకుని పక్క తీసుకున్నాను అనమాట అండి. పెసర వడియాలు అవి కూడా వేసేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు పులుపు పెట్టుకోవాలన్నమాట అండి. ఆ తర్వాత బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 2 విజిల్ వస్తే కూర రెడీ అయిపోతుంది అనమాట. కుక్కర్ విజిల్ ఎక్కువ రానివ్వకుండా ఒక 2 విజిల్ అయితే సరిపోతాయి అనమాట అండి. ఎందువల్లంటే ములక్కాళ్ళు ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ విజిల్ ఏం చేస్తే అవి వీడిపోతాయి అనమాట. అందువల్ల అయితే 2 విజిల్ అయితే సరిపోయి కూర స్పీడ్గా అయిపోతుంది అనమాట. ఏదన్నా కొంచెం పని ఉన్నప్పుడు ఇలా కుక్కర్లో చేసుకుంటే కూర స్పీడ్గా అయిపోతుంది అనమాట. లేదంటే చిన్న ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి కదా, ఇలా కుక్కర్లో చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మూత తీసిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుని ఒక ఉడికిన తర్వాత దింపేసుకుంటే కూర రెడీ అయిపోతుంది అనమాట. పులుపు కూరలో కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది అనమాట. అలా అయితే మేము భోజనాలు చేసామండి. భోజనం చేసిన తర్వాత సాయంత్రం ఇలాగా నల్లగా మబ్బు పట్టేసి గాలి వేసింది అనమాట అండి. విపరీతమైన గాలి వేసింది, చల్లగా ఉందన్నమాట. ఇంకా నల్లగా మబ్బులు వేసేసి చల్లగా ఉందన్నమాట అండి. అప్పుడు దాకా ఎండ కాసింది, అప్పుడు మబ్బు వేసి చల్లబడ్డలో చాలా హాయిగా ఉందన్నమాట అండి. వర్షం విలువ, చల్లదనం విలువ తెలియాలంటే ఎండ కాస్తేనే కదండి. ఎండ కాసిన తర్వాత మనకి ఈ గాలి విలువ అయితే తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత అయితే ఇంకా వర్షం పడిపోతుంది అనమాట. నల్లగా ముబ్బేసింది, విపరీతమైన ఒక 2 గంటల వరకు వర్షం పడింది అనమాట అండి. ఉరుములు మెరుపులతో పెద్ద పెద్ద ఉరుములు అనమాట అండి. ఎక్కడో పిడుగులు పడిపోయిన శబ్దాలు కూడా వచ్చినాయి అనమాట. అంతలాగా వర్షం పడింది ఆ రోజైతే. ఈ వర్షంలో మేము వేడిగా పకోడీ వేసుకుని తిన్నాం అనమాట అండి. ఈ పకోడీ వేసేటప్పుడు వీడియో పెట్టానని ఆన్ చేశాను అనుకున్నాను కానీ అది ఆన్ అవ్వలేదన్నమాట. ఆ తర్వాత ఇంకో ఆకుపూరీలు అంటాం కదా, అవి మైదా పిండి, గోధుమ పిండిని కొద్దిగా వామ్ వేసి కలిపి చేస్తారు కదా, అలాగైతే పిల్లలకి ఇష్టమని అలా కూడా కొన్ని చేశాను అనమాట అండి. కొన్ని పకోడీలు వేసి ఇలాగ గోధుమ పిండితో కూడా ఇలా వేసుకున్నాం అనమాట అండి. వేడిగా తినేసాం. ఈరోజు వీడియో ఇంతేనండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలిసి